శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం. దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ప్రసన్నశూరమాధవకరాబ్జోత్థాన్ యతీశ్వరాన్ వీరరామరతాన్ వందే విద్యాసాగరమాధవాన్. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దార్థ రుగాది సర్వవేదార్థ విష్ణుమంత్రార్థ త్వదాజ్ఞయా త్వత్ప్రసాదాత్ త్వత్ప్రేరణయా త్వత్ప్రీత్యర్థం త్వాం ఉద్దిశ్య త్వాం అనుస్మరన్నేవ త్వదాజ్ఞయా నియతేన మన్నియామకేన సత్తాప్రద వాయునామక చేష్టాప్రద ప్రాణనామక ధారణాప్రద ధర్మనామక ముక్తిప్రద భక్తినామక రూప విశేషైః మద్ హృది స్థితేన పరమదయాళునా క్షమాసముద్రేణ భక్తవత్సలేన భక్తాపరాధ సహిష్ణునా సర్వస్వామినా సర్వప్రేరకేణ సర్వతాత్విక దేవతా ప్రేరకేణ సర్వతాత్వికాసుర భంజకేన తథా తత్ప్రేరణా ప్రయుక్తాశేషధుర్మత భంజకేన అతయేవ ప్రభంజన శబ్దవాచ్యేన. నిన్నటి రోజున మనము ముక్తిప్రద భక్తినామక రూప విశేషైః అనేటటువంటి విశేషణం గురించి చెప్పుకుంటూ వస్తూ, ముఖ్యప్రాణుల వారు భక్తి శబ్దవాచ్యులు. విష్ణుర్హిదాత వాయుశ్చ తదనుజ్ఞయా విష్ణుర్హిదాత మోక్షస్య వాయుశ్చ తదనుజ్ఞయా అని చెబుతూ, మోక్షము భగవంతుడొక్కడే ఇవ్వగలడు, భగవంతుని ఆజ్ఞ మేరకు వాయుదేవుల వారు ఇవ్వగలరు. ఆ మోక్షానికి కావలసినటువంటి భక్తిని భక్తి శబ్దవాచ్యులైనటువంటి వాయుదేవుల వారు అనుగ్రహించగలరు అని చెప్పుకున్నాం. నిన్న చెప్పుకుంటూ ఆ మహాత్మ్యజ్ఞానపూర్వకమైన సుదృఢమైన సర్వతోధికమైనటువంటి భక్తి 9 విధములు అని చెప్పుకున్నాం. ఆ విషయాన్ని ఈరోజు కొనసాగిస్తూ భాగవతం చెబుతూ ఉన్నది, శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం అని. శ్రవణ కీర్తన స్మరణ పాదసేవన అర్చన వందన దాస్య సఖ్య ఆత్మనివేదనము అనేటటువంటి 9 విధ భక్తి విధాలు ఉన్నాయి. శ్రవణము అంటే హరికథ హరిగాన శ్రవణము, ఎప్పుడూ వింటూ ఉండడం. కీర్తనము అంటే హరిగుణముల గానము. స్మరణ సర్వకాల సర్వావస్థలయందు సదా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండడం. పాదసేవ హరి పాదసేవ. హరి పాదసేవ చేయడానికి అది బ్రహ్మ కడిగిన పాదము కాబట్టి అందరికీ దుర్లభం కాదు. పాదసేవ ఒక లక్ష్మీదేవికి లభ్యము. అయితే హరిపాద సేవ అనంటే హరిభక్తుల పాదసేవను చేస్తే హరిపాదసేవ అవుతుంది. అందుకే జగన్నాథదాసుల వారు హరికథామృత సారంలో జగన్నాథ విఠలన కరుణ పడవ ముముక్షు జీవరు పరమ భాగవతరను కొండాడువుదు ప్రతిదినము.
ఆ జగన్నాథ విఠలుని యొక్క కరుణ పొందాలి అని కోరేటటువంటి ముముక్షువులు, అంటే మోక్షాన్ని ఇచ్చపడేటటువంటి ముముక్షువులు పరమ భాగవతరను కొండాడుವುದು ప్రతిదినము. పరమ భగవద్భక్తులను వారిని కొనియాడాలి, సేవించాలి అని చెబుతూ ఉన్నారు. ఇక అర్చనము, భగవంతుని పూజ, ఇక నమస్కారము, హరి నమస్కారము, ఇక ఆత్మ నివేదనము, తనను తాను సమర్పించుకోవటము, తరువాత సఖ్యము, భగవంతుడితో స్నేహభక్తి, దాస్యము, దాస్యభక్తి, ఆత్మ నివేదన. ఈ విధంగా నవవిధ భక్తి విధాలు చెప్పబడ్డాయి భాగవతంలో. ఈ నవవిధ భక్తి విధాలను ఆచరించటం మన కర్తవ్యం. అయితే అన్ని విధములైనటువంటి భక్తి విధాలను అందరూ ఆచరించడానికి సాధ్యం కాదు. కొందరికి శ్రవణ భక్తి చేయగలరు, కొందరు కీర్తన భక్తి చేయగలరు, కొందరు దాస్య భక్తి చేయగలరు. ఈ విధంగా ఎవరెవరు వారి వారి యోగ్యతానుసారంగా వారికి విధమైనటువంటి భక్తిని చేయగలరు. ఇటువంటి భక్తి భగవంతుని అనుగ్రహ ప్రాప్తికి అత్యావశ్యకము. అటువంటి భక్తిని ఇచ్చేటటువంటి వారు, మనలను అనుగ్రహించేటటువంటి వారు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు. ఈ భక్తి ఎలా ఉండాలి అని అంటే నవవిధ ద్వేషరహితమైనటువంటి భక్తిగా ఉండాలి. భారత తాత్పర్య నిర్ణయంలో మధ్వాచార్యుల వారు చెబుతున్నారు, జీవాభేదో నిర్గుణత్వం అపూర్ణ గుణతా తథా సామ్యాధిక్యే తదన్యేషాం భేదస్తద్గత ఏవ చ ప్రాదుర్భావ విపర్యాసః తద్భక్త ద్వేష ఏవ చ తత్ప్రమాణస్య నిందా చ ద్వేషా ఏతే అఖిలా మతాః అని నవవిధ ద్వేషముల గురించి చెబుతున్నారు. మనము చేసేటటువంటి నవవిధ భక్తి నవవిధ ద్వేషరహితంగా ఉండి శుద్ధమైనటువంటి భక్తి చేయాలి. ఆ నవవిధ ద్వేషములు ఏవి అని అంటే జీవుడు భగవంతుడు ఇద్దరూ ఒక్కటే, వారి మధ్య భేదము లేదు, అభేదమున్నది అని తెలియటం, ఇది ఒక ద్వేషము. శ్రీహరి అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు. అయితే శ్రీహరి యందు ఏ గుణములు లేదు, వాడు గుణశూన్యుడు అని తెలియటం అనేటటువంటిది ఒక ద్వేషము. ఇక భగవంతుడు గుణములు కలిగినటువంటి వాడు అని తెలుసుకున్న ఆ గుణములన్నీ అపూర్ణములు అని తెలుసుకోవటం, అది ఒక ద్వేషము. అంటే భగవంతునిలో ఉన్నటువంటి గుణములు పరిపూర్ణంగా లేవు, కొంత మాత్రమే ఉన్నాయి. మనకు శృతి చెబుతూ ఉన్నది పూర్ణమదః పూర్ణమిదం అని. భగవంతుడు పూర్ణుడు, అపూర్ణత అనేటటువంటి దోషము వాని యందు లేదు. అయితే భగవంతుడు పరిపూర్ణుడు కాడు అని తెలుసుకోవటం 9 ద్వేషములలో అది ఒకటి. ఇంకా 4వది రమా బ్రహ్మ రుద్రాదులతో హరిని సమానంగా చూడటం. అంటే రమా బ్రహ్మ రుద్రాది దేవతలతో వారు కూడా శ్రీహరితో సమానము, లేదా శ్రీహరి వారితో సమానము అని తెలియటం అనేటటువంటిది ఇంకొక ద్వేషం. లేదు వారిలో అంటే రమా బ్రహ్మ రుద్రాది దేవతలలో ఎవరో కొందరు లేదా ఎవరో ఒకరు శ్రీహరితో సమానమని తెలియటం అనేటటువంటిది కూడా ఇంకొక ద్వేషం. ఇక శ్రీహరి యొక్క అనంతానంత రూపములకు, అంటే భగవంతుని రూపములకు, భగవంతుని మూల రూపానికి, భగవంతుని అనంతానంత రూపములకు, భగవంతుని మూల రూపానికి, భగవంతుని అనంతానంత అవతారములకు, భగవంతుని కరచరణాది అవయవములకు, గుణక్రియాదులందు భేదమును తెలియటం అనేటటువంటిది ఇంకొక ద్వేషము. అంటే
భగవంతునికి భగవంతుని రూపములకు, భగవంతునికి భగవంతుని కరచరణాది అవయవములకు, భగవంతునికి భగవంతుని గుణక్రియలకు భేదము లేదు, అభేదమున్నది. అయితే భేదము ఉన్నది అని తెలియటం అనేటటువంటిది ఇంకొక ద్వేషం. ఉదాహరణకు, రాముడు వేరు, పరశురాముడు వేరు, కృష్ణుడు వేరు, రాముడు వేరు, నరసింహస్వామి వేరు, రాముడు వేరు. ఈ విధంగా భగవంతునికి భగవంతుని అవతార రూపములకు, భగవంతునికి భగవంతుని గుణములకు, క్రియలకు, భగవంతుని అవయవములకు భేదాన్ని తెలియటం అనేటటువంటిది ఇంకొక ద్వేషము. ఇక శ్రీహరి యొక్క అవతారములను మనుష్యులు మొదలైనటువంటి ప్రాకృత రూపములు అని తెలియటం అనేటటువంటిది ఇంకొక ద్వేషము. అంటే శ్రీహరి కూడా మనలాగా ఒక సామాన్య మనుష్యుడు. శ్రీరాముడు మానవుడు, భగవంతుడు రామునిగా మానవునిగా అవతరించాడు. రాముడు మనలాగా ఒక సామాన్య మానవుడు, మనలాగా భార్యా వియోగం కలిగినప్పుడు దుఃఖించినాడు, భార్య కొరకు యుద్ధం చేశాడు, రావణాసురుణ్ణి సంహరించాడు అని భగవంతుణ్ణి మానవునిగా మనతో సమానంగా ధ్యానించటము, తెలియటం అనేటటువంటిది ఇంకొక ద్వేషం. ఇంకొకటి హరి భక్తులను ద్వేషించటం. హిరణ్యకశిపు ఎలా చేశాడో, రావణాసురుడు ఎలా చేశాడో, దుర్యోధనుడు ఎలా చేశాడో, హరిని ద్వేషించటం కాదు, హరి భక్తులను ద్వేషించటం కూడా ఒక ద్వేషము. ఇక 9వది వేదాది ప్రమాణములను నిందించటము. మనకు వేదములను ప్రమాణములుగా స్వీకరించి చెప్పినటువంటివి మన వైదిక మతములు. అయితే భగవంతుణ్ణి తెలియజేసేటటువంటి వేదములు, పురాణములు, శృతి, స్మృతి, ఇతిహాసములు వీటిని ప్రమాణములు కావు, అవి అప్రమాణములు అని వాటిని నిందించటం అనేటటువంటిది 9వ ద్వేషం. ఈ విధంగా 9 ద్వేషములు ఉన్నాయి. పైన చెప్పిన విధంగా 9 భక్తి ఉన్నాయి. కాబట్టి భగవంతుని యందు మన యోగ్యతకు తగినట్లుగా మనకు సాధ్యమైన భక్తిని మనము ఎంచుకొని 9 భక్తి రీతుల యందు ఒక భక్తిని ఎంచుకొని మనం చేస్తూ ఈ 9 ద్వేషముల స్పర్శ లేకుండా మనము భక్తిని, శుద్ధమైనటువంటి భక్తిని మనం చెయ్యాలి. ఈ ద్వేషము యొక్క వాటి యొక్క స్పర్శ అంటే ఈ ద్వేషముతో కూడుకున్నటువంటి భక్తి కాకుండా ద్వేష సంపర్కము లేనటువంటి భక్తిని ఇచ్చేటటువంటి వారు ఎవరయ్యా అంటే జీవోత్తములైనటువంటి భక్తి శబ్దవాచ్యులైనటువంటి వాయుదేవుల వారు. అటువంటి వాయుదేవుల వారిని మనము భగవంతుని యందు మహాత్యజ్ఞానపూర్వకమైనటువంటి సుదృఢమైనటువంటి సర్వతోధికమైనటువంటి 9 ద్వేష సంపర్కరహితమైనటువంటి భక్తిని ప్రార్థించాలి, వారి నుండి పొందాలి. ఇక వాయుదేవుల వారు భక్తవత్సలురు, భక్త వాత్సల్యము కలిగినటువంటి వారు వాయుదేవుల వారు. భక్తాపరాధ సహిష్ణులు, క్షమాసముద్రులు, పరమ దయామయులు. కాబట్టి అంటే మీరు చెప్పే ఇవన్నీ కూడా భగవంతునికే ఉన్నాయి కదా, మీరు వాయుదేవుల వారికి చెబుతున్నారు అంటే నిజం. ఈ విశేషణాలన్నీ పరిపూర్ణంగా ముఖ్యతః పరమ ముఖ్య వృత్తితో భగవంతునికి మాత్రమే ఉన్నాయి. అయితే భగవంతుని అంత కాకుండా యథాయోగ్యంగా వాయుదేవుల వారి యందు కూడా ఈ గుణములన్నీ ఉన్నాయి. ఎందుకయ్యానంటే సర్వోత్తముడైనటువంటి శ్రీహరి యొక్క ముఖ్య ప్రతిబింబము వాయుదేవుల వారు కాబట్టి ఆ వాయుదేవుల వారి యందు కూడా వారి యోగ్యతానుసారంగా ఈ గుణములన్నీ ఉన్నాయి. కాబట్టి వాయుదేవుల వారు
వారిని మనము ఆశ్రయించినప్పుడు మనకు సద్గుణములను, సద్భక్తిని, ధర్మనిష్టను, న్యాయ నిరతిని అనుగ్రహించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు వాయుదేవుల వారు. వాయుదేవుల వారు రుద్రాదుల వరే వెంటనే శీఘ్రంగా ప్రసన్నులై ఐహికాది వరములను ఇచ్చేటటువంటి వారు కాదు వాయుదేవుల వారు. వాయుదేవుల వారు ఎటువంటి వరములను ఇస్తారు అనంటే, వారిని మనము భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి జ్ఞాన భక్తి వైరాగ్యములను ప్రార్థించినప్పుడు వాటిని ఇచ్చేటటువంటి మహానుభావులు వాయుదేవుల వారు. కాబట్టే వాయుదేవుల వారిని స్తోత్రం చేస్తూ చెప్తూ ఉన్నారు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు. పరమ దయామయులు, క్షమాసముద్రులు, భక్తవత్సలురు, భక్తవత్సల వాత్సల్యము కలిగినటువంటి వారు, భక్తాపరాధ సహిష్ణులు అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా ఈరోజు ఈ విశేషణములు వాయుదేవుల వారిలో ఏ విధంగా ఉన్నాయి అని చెప్పుకుంటూ, ఇక రేపు సర్వస్వామిన, సర్వప్రేరకేణ, సర్వతాత్విక దేవతా ప్రేరకేణ, సర్వతాత్వికాసుర భంజకేన తథా తత్ప్రేరణ ప్రయుక్త అశేష దుర్మత భంజకేన అతయేవ ప్రభంజన శబ్దవాచ్యేన అనేటటువంటి విశేషణముల గురించి విశేష వివరణను చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.